స్ట్రక్చర్ బీటెక్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా అసలు ఏ యూనివర్సిటీలో కూడా ఇంత తక్కువ ఫీ స్ట్రక్చర్ మీరు కనీ విని ఎరుగుండరు. ఇట్ ఈస్ జస్ట్ 7,05,000 మాత్రమే ఫర్ ఆల్ ద 4 years. అంటే ప్రతి ఇయర్ మీరు ట్యూషన్ ఫీ 80,000 కట్టాలి అండ్ హాస్టల్ ఫీ కూడా 80,000 కట్టాలి. ఆ హాస్టల్ ఫీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఏసీ హాస్టల్ ఉంటుంది, అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. చాలామంది ఒక్కసారి మనం ట్యూషన్ ఫీ కట్టిన తర్వాత, హాస్టల్ ఫీ కట్టిన తర్వాత ల్యాబొరేటరీ ఫీజ్ అని, లేకపోతే బుక్స్కి ఫీజ్ అని, ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీకి ఫీజ్ అని కలెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ సంస్కారం యూనివర్సిటీలో ఓన్లీ మీరు ఎంత అయితే కడతారో 7,05,000 ఆల్ ద 4 years అంతే ఫీజు, అంతకుమించి ఎక్కువ అవ్వదు. ట్యూషన్ ఫీ 80K అండ్ అలాగే ఈ హాస్టల్ ఫీ కూడా 80K ఎవ్రీ ఇయర్ కట్టేస్తే సరిపోతుంది. దాంతోపాటు 100 crores ఆఫ్ స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరైతే ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ అన్నీ వర్తిస్తూ ఉంటాయన్నమాట. ఎస్పెషలీ పూర్ పీపుల్ కావచ్చు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ పిల్లలు కావచ్చు అండ్ సింగిల్ పేరెంట్ కిడ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ ఎక్స్ట్రా 1 lakh అనేది తగ్గించడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా వాళ్ళ ఫీ 6,05,000 మాత్రమే అనమాట. ఇజంట్ ఇట్ గ్రేట్? నిజంగానే ఇప్పుడు వేరే యూనివర్సిటీస్, వేరే స్టేట్లో ఎవరైనా బీటెక్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి లక్షల్లో పేమెంట్ ఉంటుంది. అలా కాకుండా చాలా తక్కువ అమౌంట్లో వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేశారు.